మిడిల్ ఈస్ట్ వార్ నేపథ్యంలో గ్యాస్ ధరలపై ప్రభావం పడింది. యుద్ధం వల్ల ఇప్పటికే వంట గ్యాస్ కొరత ఏర్పడుతూ ఉండటంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వాహనాలకు వినియోగించి సిఎన్జి గ్యాస్ ధరలు అమాంతం పెరగడంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం తర్వాత ముగిసిపోవాలని అంతా కోరుకుంటున్నారు. సిఎన్జి స్టేషన్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఇటు గ్యాస్ ధరలు కూడా ఒక పక్క అమాంతం పెరిగిన పరిస్థితి, కమర్షియల్ సిలిండర్లు పూర్తిగా బంద్ అయిన పరిస్థితి. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా కమర్షియల్ సిలిండర్ పూర్తిగా బంద్ కావడం, హోటల్స్ మీద ఎఫెక్ట్ పడటం, మరోపక్క సిఎన్జి గ్యాస్ అంటే కార్లు, ఆటోలు, బస్సులకు కొంత ఇప్పుడు ఈ వెసులుబాటు కూడా వచ్చింది. దీంట్లో కొంతకాలంగా గడిచిన 4-5 నెలలుగా కార్లు కూడా సిఎన్జి గ్యాస్తో నడుస్తున్న పరిస్థితి. మనం ప్రస్తుతం ఖమ్మం పట్టణంలోని నాయక్ సిఎన్జి గ్యాస్ బంకులోనూ ప్రస్తుతం కొంతమంది మనకి వినియోగదారులు కూడా అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్నటి వరకు గత 4 రోజుల వరకు కూడా యుద్ధం జరుగుతున్న సందర్భంలో దాదాపు 10-15 రోజులుగా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరుగుతున్న సందర్భంలో 96 రూపాయల వరకు ఉన్నది. గత ఒక్కరోజు ఈ నిన్న 4 రోజుల నుంచి ₹1 పెరిగింది 97 రూపాయలు. భవిష్యత్తులో ఇంకెంత పెరిగే అవకాశాలు వాళ్ళు వినియోగదారులు కూడా కొంత భయాందోళన గురవుతారు. ప్రస్తుతం మనకు కొంతమంది అందుబాటులో వాళ్ళు తెలుసుకుని పడతాం. చెప్పండి సార్, మీరు ఏం సిఎన్జి గ్యాస్ని వాడుతున్నారు? కార్ లాంటి దాంట్లో మీకు అసలు ఇప్పుడు వరకు ఒక ₹96 ఉంది, ₹97 పెరిగింది. భవిష్యత్తులో ఏమన్నా అవకాశాలు పెరిగే అవకాశాలు భయాందోళన చెందుతున్నారా? అవును, పెరిగే ఉంటాయనే భయం అవుతుంది. నేను ప్రతిరోజు ఫిల్ చేపిస్తూ ఉంటాను కాబట్టి ఇంకా పెరిగితే మేము కొద్దిగా సిఎన్జి అంటే మనకు కొద్దిగా మైలేజ్ ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో సిఎన్జి తీసుకున్నాం. ఇప్పుడు అది కూడా పెరగడం వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మనతో పాటు సిఎన్జి గ్యాస్ సంబంధించిన ఓనర్ నాయక్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆయన చెప్పండి, మీరు చాలా రోజులుగా దాదాపు ఈ బంకును కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఈ యుద్ధం వల్ల ఇటు డీజిల్, పెట్రోల్, దాంతో పాటు ఇప్పుడు గ్యాస్ సంబంధించి ₹1 పెరిగింది. దీనివల్ల వినియోగదారుల మీద ఎంత భారం పడుతుంది? మీకు కూడా ఏమైనా స్టాక్ పైనుంచి పంపడానికి కంపెనీస్ ఏమైనా సిద్ధంగా ఉన్నాయా? మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా? నిజంగా మీరు చెప్పింది యుద్ధ వాతావరణం అయితే భయాందోళనలోనే ఉన్నారు వినియోగదారులందరూ. కానీ వినియోగదారులకు ముఖ్య గమనిక, మా హెచ్పిసిఎల్ కంపెనీ నుంచి అయితే ప్రస్తుతానికైతే సప్లైలో అయితే ఏ ఇబ్బంది లేదు. కాకపోతే వినియోగదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతానికి రేటు పెరుగుతుందా లేదా అని, తర్వాత మన దగ్గర స్టాక్ ఉంటుందో లేదా అనే భయం అయితే ఉంది. దాంతోపాటుగా సిఎన్జి కూడా ఈ మధ్యలోనే ₹96 ఉంది, ₹97 చేశారు, ₹1 పెంచారు. అదేవిధంగా ఇప్పుడు గ్యాస్ కూడా మన దగ్గర సప్లై కూడా చాలా తగ్గిపోయింది. ఇప్పుడు రోజువారీగా మీ బంకు సిఎన్జి బంకు నుంచి ఎన్ని కిలోవాట్లకు సప్లై చేస్తున్నారు? అసలు ఎంత సప్లై ఉంది? పైనుంచి సప్లైకి డోకా లేదని చెప్తున్నారా మీ కంపెనీలు ఏమన్నా? సిఎన్జి అయితే మాకు 2500 పర్ డే పోయేది. ఇప్పుడు రేటు పెరగడం వల్ల సేల్ పెరుగుతుంది, కానీ రేటు పెరగడం వల్ల కస్టమర్ మీద, వినియోగదారు మీద భారం పడుతుంది. దాంతోపాటు భయపడుతున్నారు, ఈ సప్లై అక్కడి నుంచే వస్తుంది కాబట్టి మా మీద కూడా భారం పడుతుంది. సరే, మరి కొంతమంది గ్యాస్ సంబంధించి ఆటో వినియోగదారులు ఉన్నారు. బ్రదర్, నిన్నటి వరకు దాదాపు ₹96 ఉంది, ₹1 పెరిగింది, మీ మీద భారం పడుతుంది. ఒక బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్న వినియోగదారులు. బ్రదర్, నిన్నటి వరకు గ్యాస్ సంబంధించి ₹96 ఉంది, ఇప్పుడు ఒకసారిగా 4 రోజులు ఉంది ₹97 అయింది, ₹1 పెరిగింది. సరే, మీ మీద భారం పడుతుంది. ఒక పక్క యుద్ధం ఇంకా పెరిగితే పరిస్థితి ఏంటి? ఈ ఫ్రీ బస్సుల వల్ల అసలే కిరాయిలు లేవనుకుంటే ఈ గ్యాస్ రేట్లు పెంచి ఇంకా దారుణంగా చేస్తారు. దాని గురించి ప్రభుత్వం ఆలోచించాలా. సరే, మనతో పాటు ఇంకో కొంతమంది వినియోగదారులు కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్యాస్ కూడా రోజు పెరుగుతుంది. నిన్నటి వరకు ₹96 ఉంది, ఇప్పుడు ₹97 అయింది. మీ మీద భారం పడుతుంది. ప్రభుత్వం యుద్ధం కూడా చేస్తుంది కాబట్టి ఏం భావిస్తున్నారు? ఏం చెప్తున్నారు? ఏం సాగు 2 రోజులు, 1 రోజు కొడితే 2 రోజులు వచ్చేది గ్యాస్. ఇప్పుడు 1 రోజు కొడితే 1 రోజే రావట్లేదు. అది మరి ఏం చేయాలి చెప్పు? మా అలాంటి పేదల మీద అంత భారం పడుతుంది. ఫుల్ స్పెషల్ పెట్టి ఉంటుంది స్వామి. ఎన్ని కేజీలు అని మాకు ఉండదు. స్పెషల్ పెట్టి ఎంత ఎక్కితే అంత మంచిది. తక్కువ స్పెషల్ ఉంటే తక్కువ గ్యాస్ పడుతుంది, ఎక్కువ స్పెషల్ ఉంటే ఎక్కువ గ్యాస్ పడుతుంది. అది మాకు ఎక్కువ స్పెషల్ ఉంటే ఎక్కువ గ్యాస్ మీదనే మేము ఎక్కువ తోలుకుంటాం. సరే, వాస్తవంగా అయితే ఇక్కడ బంకులో కూడా ప్రతి బంకులో కూడా అంటే ఒక్కొక్క బంకులో 2400 కేజీలకు పైగా కూడా బంకులకు సంబంధించి కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. 2400 కేజీలు రెగ్యులర్ సేల్ ఉంటుంది, కానీ సేల్ తక్కువ పెరుగుతుంది. ఒక పక్క సేల్ పెరగడం వల్ల కూడా కొంచెం ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి అంటూ మాత్రానికి సేల్ సంబంధించిన కంపెనీ యజమానులు కూడా చెప్తున్నారు. ఒక పక్క మనం విజువల్స్ లో స్పష్టంగా కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఈ రోజు రేటు మాత్రం ₹97గా స్పష్టంగా ఉంది. ₹97 పెరగడం వల్ల కూడా వినియోగదారుల మీద కూడా పూర్తిగా భారం కూడా హెవీగా పడుతుంది. దీనివల్ల తాము ఇబ్బందులు కూడా పడుతున్నాం. ఇప్పటికే ఒక పక్క ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, దాంతోపాటు అమెరికా కూడా పూర్తిగా ఇరాన్ పై కూడా యుద్ధం చేయడంతో మాత్రానికి అగ్రదేశాలు కూడా యుద్ధాలు చేయడం మా మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే చాలా మంది కూడా కార్లకు కార్లకు సంబంధించిన వినియోగదారులు కూడా ఎక్కువ మైలేజ్ వస్తుందని చెప్పేసి కొనుగోలు చేసినారు. ఒకప్పుడు ₹86 ఆలోచన ₹96గా
కొంతకాలంగా నడుస్తున్నప్పటికీ 4 రోజులుగా ₹1 పెరగటం 97 రూపాయలకు చేరుకుంది. ఇది చాలా వరకు రెస్టారెంట్లు కానీ చిన్న చిన్న హోటల్స్ కంప్లీట్గా మూసుకుపోయిన పరిస్థితి. ఇక గృహ వినియోగదారులకు సంబంధించిన సిలిండర్ల విషయంలో ₹96 పెరగడంతో ఒక పక్క సిలిండర్లు వినియోగదారులకు ఇస్తుండటంతో వినియోగదారులు కూడా భయాందోళన కూడా గురవుతున్నారు. ఒక పక్క ఈ యుద్ధం వల్ల ఇజ్రాయెల్ యుద్ధం వల్ల మొత్తం అగ్రరాజ్యం వాళ్ళకి తోడ్పాటును అందించడం, దానివల్ల ఈ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భారీగా పెరగడం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్లనే గ్యాస్ కావచ్చు, ఈ డీజిల్ ధరలు కూడా, పెట్రోల్ ధరలు కూడా భవిష్యత్తులో పెరుగుతాయన్న కూడా భయాందోళన కూడా ప్రజలు కూడా ఉన్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లాలో తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ఖమ్మం.